నమస్తే. అయోధ్య 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 దేశం మొత్తం జపిస్తున్న పదం అయోధ్య. ఇప్పుడు అందరి గమ్యం అయోధ్యే. అందరి చూపు, అందరి ఆలోచన, అందరి దృష్టి, అందరి ఆసక్తి అయోధ్యే. హిందువుల జీవిత కాలపు కళ నిజం కాబోతున్న వేళ శ్రీరామచంద్రుడు కొలువు తీరే చారిత్రక మహిమాన్విత మహాద్భుత క్షణాన అయోధ్య చరిత్ర తెలుసుకోవాల్సిందే. పురాణ ఇతిహాసాల్లోనే కాదు, వర్తమానంలోనూ అయోధ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సకల గుణాభిరాముడు నడియాడిన నేల అయోధ్య. జగదభిరాముడు జన్మించిన పవిత్ర భూమి అయోధ్య. మానవాళికి జీవన నడవడిని నేర్పిన వేద భూమి అయోధ్య. రామాయణ మహాకావ్యానికి ఆయువు పట్టు అయోధ్య. శ్రీరాముని పేరు వినగానే భక్తుల మనసు పులకిస్తుంది. కోదండరాముని పేరు తలుచుకుంటే కోటి కష్టాలు మాయమవుతాయి. నిజాయితీకి, నీతిమంతమైన పాలనకు నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు. మనిషికి ఉండాల్సిన సద్గుణాలకు పోలికగా రాముడిని తప్ప మరే దేవుడిని ఉదహరించలేం. సకల జనులకు రాముడే ఆదర్శం. అలాంటి సకల గుణాభిరాముడు నడయాడిన నేల అయోధ్య. జగదభిరాముడు జన్మించిన పవిత్ర భూమి అయోధ్య. సకల మానవాళికి జీవన నడవడిని నేర్పిన వేద భూమి అయోధ్య. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశరాజైన ఇక్ష్వాకు కొసల రాజ్యాన్ని పాలించాడు. 63వ సూర్యవంశరాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య వెలుగొందింది. గంగా, సరయు వంటి పవిత్ర నదుల మధ్య వెలిసింది అయోధ్య మహానగరం. రామాయణ మహాకావ్యానికి ఆయువు పట్టు అయోధ్య. హిందూ ధర్మాన్నే కాదు, జైన, బౌద్ధ సంస్కృతిని కూడా తనలో నిలుపుకున్న పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్య. ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన పుణ్యభూమి. దేశంలో అత్యంత పురాతన నగరాల్లో అయోధ్య ఒకటి. సాక్షాత్తు మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన పుణ్యక్షేత్రం. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం ఈ మహానగరం. ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలో సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది అయోధ్య. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కొసల దేశానికి అయోధ్య రాజధాని నగరం. ఈ ఆధ్యాత్మిక నగరంలోనే శ్రీరామచంద్రుడు జన్మించినట్లు చరిత్ర చెబుతోంది. సరయు నదీ తీరంలో వెలసిన అయోధ్య 9000 ఏళ్లకు పూర్వం నుంచే మనుగడలో ఉంది. స్కంద పురాణంతో పాటు మరికొన్ని ఇతర పురాణాలు భారతదేశంలోని 7 మోక్షపురాలలో అయోధ్య ఒకటి అని చెబుతున్నాయి. అయోధ్య దేశంలోనే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం. అధర్వణ వేదం అయోధ్య దేవ నిర్మితమని, అది స్వర్గ సమానమని చెబుతోంది. వేదాలలో మొదటి పురుషుడిగా, హిందువులకు ధర్మశాస్త్రం అందించిన వాడిగా సూర్యవంశరాజు వైవస్వత మనువు పేరు గడించారు. ఆయన కుమారుడు ఇక్ష్వాకు అయోధ్యను నిర్మించి ఇక్కడి నుంచే పాలన సాగించాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. సూర్యవంశరాజైన ఆయుధ్ అయోధ్య నిర్మించారని చరిత్ర చెబుతోంది. మహారాజైన ఆయుధ్ శ్రీరాముని పూర్వీకుడిగా పురాణాలు చెబుతున్నాయి. ఆయుధ్ పేరు సంస్కృత పదమైన యుద్ధ్ నుంచి వచ్చింది. ఆయుధ్ అంటే అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించ సఖ్యం కానిది అనర్థం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాలీ భాషలో అయోజిహ అని పిలిచేవారట. అయోజిహ అన్న సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్ని ఇస్తోంది. పురాణాల్లో
గంగా నది గురించి వివరించినప్పుడు కూడా అయోధ్య ప్రస్తావన ఉంటుంది. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో అయోధ్య నగరాన్ని సాకేతపురం అని పిలిచేవారు. 5వ శతాబ్దంలో ఈ నగరాన్ని ఫాక్సియన్ అన్న పేరుతోనూ పిలిచేవారట. వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్యను మహోన్నతంగా వర్ణించారు. కోసల సామ్రాజ్య వైభవం, రాజ్యంలో ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, సంపద, ప్రజల విశ్వసనీయత గురించి గొప్పగా చెబుతారు. తమిళ వైష్ణవ భక్తులైన ఆళ్వారులు తమ రచనలలో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు. ఆరాధన ప్రధానమైన నగరాలలో అయోధ్య ఒకటి. హిందూ ధర్మమే కాదు, మరెన్నో మతాలు అయోధ్య నగరంలో వెల్లివిరిశాయి. అయోధ్య నగర చరిత్ర బౌద్ధులు, జైన మతాలతో కూడా ముడిపడి ఉంది. జైన తీర్థంకరులు, జైన గురువులకు అయోధ్య జన్మభూమి. బౌద్ధమత వారసత్వం వర్ధిల్లిన నేల. భగవాన్ స్వామి నారాయణ్ కూడా తన బాల్యం అయోధ్యలోనే గడిపినట్టు పురాణాలు చెబుతున్నాయి. సరయూ నదీ తీరాన వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్య. సరయూ నదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అవతారాన్ని చాలించింది ఈ పవిత్ర నదిలోనే. అందుకు అయోధ్యకు వెళ్లిన ప్రతి భక్తుడు సరయూ నదిని సందర్శిస్తాడు. నదిలో స్నానం చేసి సకల పాపాలను విముక్తి చేసుకుంటాడు. శ్రీరాముడి జీవితాన్ని చాలా దగ్గర నుంచి చూసిన నది సరయు. పవిత్రంగా, ప్రశాంతంగా సాగిపోయే ఆ నది అంటే శ్రీరాముడికి ఎంతో ఇష్టం. సరయు నదిని దగ్గరగా చూస్తే నిర్మలత్వాన్ని, గంభీరతను దాని నుంచే శ్రీరాముడు గ్రహించి ఉంటాడని అనిపిస్తుంది. బ్రహ్మదేవుడు జల రూపంలో సరయు నదిగా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. సరయూ నదిలో స్నానమాచరిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. వేల సంవత్సరాల పాటు కాశీ నగరంలో నివసించిన వారికి, వేల సంవత్సరాల పాటు గంగా నదిలో స్నానం ఆచరించే వారికి కలిగే పుణ్య ఫలితం సరయూ నదిని ఒక్కసారి దర్శిస్తే కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒక్కటైన అయోధ్యలో అణువణువు చరిత్రలో నిక్షిప్తమై ఉన్నది. అయోధ్య పేరు చెప్పగానే అన్నిటికన్నా ముందు గుర్తుకు వచ్చేది రామజన్మభూమి. అందుకే దేశంలో ఎన్నో రామాలయాలు ఉన్నా అయోధ్యలో నిర్మించిన రామ మందిరానికి అంత ప్రత్యేకత, విశిష్టత. రామ జన్మభూమి అయోధ్యకు ఎంతో ఘన చరిత్ర ఉంది. 9000 ఏళ్ల క్రితమే ఇక్కడ హిందూ ధర్మం, సంస్కృతి, సౌరభాలు వెల్లివిరిశాయి. సాకేతపురం, స్వర్గభూమి, దేవభూమి, ఇలా ఈ పుణ్యభూమికి ఎన్నెన్నో పేర్లు. ఒక్కో పేరుకు ఒక్కో అర్థం, ఒక్కో పరమార్థం. మనం చూడని చరిత్రను ఇప్పుడు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది భవ్యరామ మందిరం. 2500 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా నిర్మిస్తున్న రామ మందిరం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ ఆలయం. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపం. ఎన్నో విశిష్టతలను మూటగట్టుకున్న రామ మందిరం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. రామ జన్మభూమి అయోధ్యకు ఎంతో ఘన చరిత్ర. 9000 ఏళ్ల క్రితమే అయోధ్యలో హిందూ ధర్మం. సాకేతపురం, స్వర్గభూమి, దేవభూమి అంటూ పుణ్యభూమికి ఎన్నో పేర్లు.
ప్రపంచవ్యాప్తంగా హిందువులు రామ భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయాన్ని ఎంతో ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నాగర్ శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో మొత్తం 3 అంతస్తులు ఉంటాయి. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. తూర్పు పడమర మధ్య పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో బాలరాముడి విగ్రహం, మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ ఉంటాయి. గర్భగుడిలో పాలరాతితో చేసిన బంగారు పూత పూసిన 8 అడుగుల సింహాసనంపై కొలువు తీరనున్నాడు కౌసల్య పుత్రుడు. ఇక ఆలయంలో మొత్తంగా 5 మండపాలు ఉన్నాయి. స్తంభాలు, గోడలపై దేవతల విగ్రహాలు చెక్కారు. దేవాలయం చుట్టూ దీర్ఘ చతురస్రాకారంలో గోడ ఉంటుంది. ఇది 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పు ఉంటుంది. 4 మూలల్లో సూర్యుడు, భగవతి, గణపతి శివాలయాలు ఉన్నాయి. పౌరాణిక కాలం నాటి సీతాకూపం గుడి దగ్గర ఉంటుంది. ఆలయాన్ని తేమ నుంచి రక్షించడానికి గ్రానైట్తో 21 అడుగుల స్తంభాల్ని నిర్మించారు. ఆలయ సముదాయంలో మురుగునీటి శుద్ధి కర్మాగారం, అగ్నిమాపక నీటి వ్యవస్థ, స్వతంత్ర విద్యుత్ కేంద్రం ఉన్నాయి. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వానికి సజీవ సాక్ష్యంలా అయోధ్య ఆలయం కొలువు తీరింది. రామాలయంలోకి తూర్పు దిశ నుంచి ప్రవేశం ఉంటుంది. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థనా మండపం, కీర్తన మండపాలు అనే 5 మండపాలు ఉన్నాయి. మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు ఇలా అంతటా రాతినే ఉపయోగించారు. ఇనుము, స్టీల్, సిమెంట్, కాంక్రీట్ వంటి వాటిని వాడలేదు. ప్రధాన ఆలయాన్ని ఎల్ఎన్టీ కంపెనీ నిర్మించగా ఉపాలయాలు, ఇతర నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది. భూకంపాలను సైతం తట్టుకునేలా ఆలయ నిర్మాణం జరిగింది. 2500 ఏళ్ల పాటు ఏ విపత్తునైనా తట్టుకుని ఆలయం మనుగడ సాగించగలదు. రిక్టర్ స్కేల్పై 10 తీవ్రతతో భూకంపం వచ్చినా అయోధ్య రామాలయానికి ఎలాంటి ప్రమాదం జరగదు అని నిపుణులు చెబుతున్నారు. నాగర్ శైలిలో ఆలయం నిర్మించడంతో ఎక్కడా సిమెంట్, కాంక్రీట్, ఐరన్ వాడలేదు. రాజస్థాన్ నుంచి తెప్పించిన గులాబీ రంగు రాయితో మాత్రమే ఆలయాన్ని నిర్మించారు. ఇది శాశ్వతంగా నిలిచిపోవాల్సిన కట్టడం కనుక కేవలం రాళ్లను మాత్రమే వాడారు. ఇనుము ఉపయోగిస్తే అది తుప్పుపట్టే అవకాశం ఉంటుంది. ఆలయం దెబ్బతినే ప్రమాదము ఉన్నందున నిర్మాణంలో ఇనుమును వినియోగించలేదు. ఇక రాజస్థాన్లోని భరత్వాపూర్ నుంచి తెప్పించిన గులాబీ రంగు రాయి చాలా దృఢమైనది. ఈ గులాబీ రాయి జీవితకాలం చాలా ఎక్కువ అంటున్నారు. అంతేకాదు రామాలయం పునాదిని కూడా ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ రామాలయాన్ని నిర్మించాలని అనుకున్న తర్వాత భూమిని పరీక్షిస్తే ఆలయం కింద భూమి చాలా వదులైన ఇసుకతో ఉన్నట్లు తేలింది. భారీ నిర్మాణానికి అనువైన భూమి కాదని భావించడంతో మన ఇంజనీరింగ్ నిపుణులు ప్రత్యేక శైలిలో పునాదులను నిర్మించేలా ప్లాన్ చేశారు. సిబిఆర్ఐ, నేషనల్ జియోలాజికల్ సర్వే, ఐఐటి ఢిల్లీ, గౌహతి, చెన్నై, రూర్కేలా, ముంబై, ఎల్ఎన్టీ సంస్థల్లోని ఇంజనీరింగ్ నిపుణులంతా కలిసి చక్కని పరిష్కారం కనుగొన్నారు. ఆలయం నిర్మించాల్సిన 6 ఎకరాల భూమిలో 14 మీటర్ల మేర ఇసుక తొలగించారు. తర్వాత రోల్డ్ కాంపాక్ట్ అనే ప్రత్యేక కాంక్రీట్ మిక్స్తో 56 పొరల పునాది వేశారు. ఈ కాంక్రీటుకు రాయిగా మారే స్వభావం ఉండడంతో దీన్నే పునాదిగా ఉపయోగించారు.
ఇక వసుదైక కుటుంబం అన్న భావనను ప్రతిబింబించేలా ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాల్లోని 115 దేశాల్లో నదులు, సముద్రాల నుండి తీసుకువచ్చిన నీటిని, 2587 ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు. 27 నక్షత్రాలకు గుర్తుగా 27 మొక్కలను గతంలో నాటారు. భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని, రాశిని బట్టి ఆ చెట్ల కింద కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే, కోణార్క్ దేవాలయంలో సూర్యకిరణాలు దేవతామూర్తిపై ప్రసరించినట్లు అయోధ్యలోని బాలరాముడి విగ్రహంపై శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా ఏర్పాటు చేశారు. సుమారు 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠతో భక్తులకు అందుబాటులోకి రానుంది. 500 ఏళ్ల నాటి హిందువుల కల సాకారం కానుంది. ప్రపంచవ్యాప్తంగా రామ భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహోన్నత ఘట్టం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మరికొన్ని గంటల్లో పూర్తి కానుంది. హిందువుల శతాబ్దాల కళ నెరవేరే సందర్భం ఇది. 1 కాదు, 2 కాదు, దాదాపు 500 ఏళ్ల నుంచి అయోధ్యలో రామ మందిరం కోసం పరితపిస్తున్నారు భక్తులు. అత్యద్భుతమైన ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని కల్లారా చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. రామాలయం, బాలరాముడి విశేషాలు తెలుసుకుంటూ పరవశించిపోతున్నారు. అయోధ్య నగరిలో శ్రీరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఘనమైన ఏర్పాట్లు. అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం అయోధ్య నగరంలో జనవరి 14వ తేదీ భోగి పండుగ నుంచే శ్రీరామ్ నామ్ మహాయజ్ఞం మొదలైంది. ఈ నెల 25 వరకు కొనసాగే ఈ యజ్ఞంలో భాగంగా 22 సోమవారం నాడు బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఈ మహాక్రతువును సరయూ నది ఒడ్డున ప్రారంభించారు. 1008 నర్మదేశ్వర్ శివలింగాలను ప్రతిష్ఠించి రామాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో అంగరంగ వైభవంగా మహాయజ్ఞం కొనసాగుతోంది. రామాలయం ప్రారంభం, బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు జనవరి 22 సోమవారం మధ్యాహ్నం ముహూర్తం నిర్ణయించడానికి ప్రత్యేకమైన బలమైన కారణం ఉంది. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. అభిజిత్ ముహూర్తం జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం ఆ రోజు ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు ఉంటుంది. జనవరి 22వ తేదీనే ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ఇదే ప్రధాన కారణం. అంతేకాకుండా 22వ తేదీ సోమవారం శుభప్రదమైన మృగశిర నక్షత్రం కూడా. హిందూ పంచాంగం ప్రకారం చాలా పవిత్రమైనదిగా చెబుతారు. ఈ నక్షత్రం సోమదేవతతో సంబంధం కలిగి ఉంటుంది. సోమదేవతను అమరత్వం గల దేవుడు అని పిలుస్తారు. ఈ శుభ గడియల్లో ఏదైనా పని చేస్తే అందరికీ మంచి జరుగుతుందని నమ్మకం. ఆ రోజున మృగశిర నక్షత్రంలో అమృత సిద్ధియోగం, సవర్త సిద్ధియోగం కూడా ఉన్నాయి. అందుకే ఆ రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తున్నారు. ఇక ప్రాణ ప్రతిష్టాపనకు 84 సెకండ్ల సమయాన్ని ఎంచుకున్నారు. ఈ 84 సెకండ్లు చాలా ప్రత్యేకమని అంటున్నారు పండితులు. జనవరి 22 మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 వరకు ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. 51 అంగుళాల పొడవు, 1.5 క్వింటాలు బరువున్న బాలరాముడి విగ్రహాన్ని మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. సుమారు 3 బిలియన్ సంవత్సరాల నాటి శాలిగ్రామంతో బాలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అతి పురాతనమైన రాళ్లతో చేసిన తామర పువ్వుపై బాలరాముడు నిలబడి ఉన్నారు.
ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో రాముని విగ్రహం కింద పవిత్రమైన యంత్రమును ఉంచుతారు. ఇక బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలతో పాటు కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్. రామ్ లల్లాకి 56 రకాల ప్రసాదాలను అందించనున్నారు. లక్నోలోని ఫేమస్ దుకాణమైన మధురిమ నుంచి 56 రకాల ప్రసాదాలను రాముడికి సమర్పించనున్నారు. ఇందులో రసగుల్లా, లడ్డు, బర్ఫీ తదితర రకాల మిఠాయిలు ఉన్నాయి. గుజరాత్ లో కళాకారులు రామ భక్తుల కోసం ఈ లడ్డూల ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా లడ్డూ ప్రసాదాలను పంపింది. సనాతన ధర్మంలో ఏ విగ్రహమైనా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అందుకే విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ప్రాణ ప్రతిష్ఠ అంటే విగ్రహాన్ని సజీవంగా చేసే విధానం. ప్రాణం అంటే ప్రాణశక్తి అని, ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం. ప్రాణ ప్రతిష్ఠ లేకుండా ఏ విగ్రహం కూడా పూజకు అర్హమైనది కాదు. అందుకే ప్రాణ ప్రతిష్ఠ ద్వారా విగ్రహంలో ప్రాణశక్తి ప్రసరింపచేస్తారు. ఈ విధానం ద్వారా రాతి విగ్రహం దేవతగా మారుతుందని నమ్ముతారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఏ విగ్రహమైనా పూజకు అర్హమైనదిగా చెబుతారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందుగా విగ్రహాన్ని గంగాజలంతో లేదా పవిత్ర నదీ జలంతో శుభ్రం చేస్తారు. ఆ తర్వాత కొత్త వస్త్రాలను సమర్పిస్తారు. శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. ఈ మహాక్రతువును ప్రత్యక్షంగా వీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది. దేశ విదేశాలకు చెందిన అతిథులకు ఆహ్వానాలను పంపింది. 54 దేశాల నుంచి 100 మందికి పైగా విదేశీ అతిథులు కూడా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరు కానున్నారు. ఇది వాల్టి అయోధ్య రామయ్య ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 టీవీ.